తన బాధ్యత మరిచిపోయి సంచలనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండటంతో అసలు చచ్చిపోతుంది, నిజం చచ్చిపోతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఓ ఇద్దరిని అరెస్ట్ చేసేసారు, అయిపోయింది. వాళ్ళిద్దరి మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే బోట్లకు సంబంధించి నిర్లక్ష్యంగా బోటుని కట్టేశారు అన్నటువంటి దాని మీద అప్పుడు జడ్జి గారు అడిగారు, మ్యాజిస్ట్రేట్ గారు, ఇందులో 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి, కానీ ఇందులో ఏ విధంగా నేను ఇవ్వాలి రిమాండ్, రేపు పొద్దున నా మీదకి వస్తుంది ఇది అని చెప్పి అంటే, అబ్బాయి లేదు సార్, దాంట్లో మేము కుట్ర ఏదో ఉందన్నటువంటి దాని మీద సో సెక్షన్ కింద మాత్రం విచారించడానికి అవకాశం ఉంది సార్ అని చెప్పి రిమాండ్ ఇవ్వమని చెప్పి బతిన్లాడి ఆ రోజున రిమాండ్ తీసుకున్నారు. ఇప్పుడు రిమాండ్ అయ్యింది. అసలు పాయింట్ ఏంటి, అక్కడ 5 బోట్లు ఢీకొట్టినాయి. అందులో మొదట 2 బోట్లు ఢీకొట్టినాయి. అందులో ఆ 2 బోట్లు కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలైనటువంటి వాళ్ళకి సంబంధించిన అభిమానులవే. వాళ్ళేం కార్యకర్తలు అనొచ్చు, లేకపోతే అభిమానులు మత్స్యకారులైనటువంటి వాళ్ళే. ఆ 2 బోట్లు గుద్దుకున్నాక ఆ వెనకాల ఇవి వచ్చినాయి. ఈ బోట్ల కారణంగా పైన ఉన్నాయి, ఈ వరకే కనబడ్డాయి. ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ బోట్లకి కింద ఫస్ట్ జాతీయ జెండా రంగేస్తే దాని మీదన అబ్జెక్షన్ రైజ్ అయితే రంగు మార్చామని చెప్పేసి ఆ బోట్ల యజమానులు మొన్న పోలీసులకు చెప్పినటువంటి వాంగ్మూలం. ఇంకోటి పైన పసుపు రంగు వేస్తుంది డెక్ మీదన. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ ఎవరు మనుషులు అంటే వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఫైనల్గా అయితే అది బెజవాడను ముంచేయడానికి కుట్ర పన్నారని ప్రజలకు తీసుకెళ్ళడం కోసం దాన్ని ఒక కేసు కిందకి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఆ 2 బోట్లు అడుగునున్న 2 బోట్ల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు 3 బోట్లు తీసుకురావాలి, ఆ 2 బోట్లు కూడా తీసుకురావాలి. ఈ 3 బోట్లకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినప్పుడు ఆ 2 బోట్ల వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళు ఢీకొట్టినటువంటిది ఈ ఆస్పెక్ట్లో కాదా, లేకపోతే వాళ్ళ దాన్ని విచారించి తర్వాత వాళ్ళకి ఇందులో కుట్రలేదన్నారా, వీళ్ళని విచారించితే ఇందులో కుట్ర ఉందని తేలిందా? ఇదంతా తేలాల్సిన సందర్భం.